అందరికి ఇష్టమైన మిర్చి బజ్జీ బయట చేసే వాటికన్నా ఇంట్లో కూడా అంతకన్నా ఎక్కువ టేస్ట్గా చేసుకుందాం. ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. దానికోసం నేను 1/2 కేజీ మిర్చి తీసుకున్నానండి. బజ్జీ మిరపకాయలు దీంట్లో సీడ్స్ ఇలా కాటు పెట్టుకొని తీసుకొని చివర్లో ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. అన్నీ పెట్టేసుకొని దీనికోసం అయితే నేను కొంచెం సాల్ట్ అలాగే ధనియాల పొడి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న వాటిలో సీడ్స్ తీసేస్తాం కదండి, కొంచెం కొంచెం ఇలా పెట్టేసేసుకోండి. చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆ సిమ్లో పెట్టేసుకొని మనము పిండి కలుపుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ బేసన్ తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి వేసేసుకోండి. అలాగే వాము కొంచెం నలిపి వేసుకున్నాను, కొంచెం వంట సోడా వేసుకున్నానండి. అలాగే వేడి ఆయిల్ ఇలా ఒక 2 స్పూన్లు వేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. తర్వాత పిండిని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అడ్జస్ట్ చేస్తూ బ్యాటరీ ఇలా వచ్చేలాగా చేసేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే నీట్గా వస్తుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇలా కాట్లు పెట్టుకున్న దగ్గర పట్టుకొని ఫింగర్స్తో ఇలా తీసేసుకొని గిన్నెకి ఇలా లాగేసి ప్యాన్లో వేసుకోమండి. హై ఫ్లేమ్లో వద్దండి, మీడియం ఫ్లేమ్లో. నేనైతే ఇలా వేసుకొని తీసేసి పక్కన పెడతానండి. సెకండ్ టైం వేస్తాను, అప్పుడు క్రిస్పీగా వస్తాయండి అన్నీ. మీరు మిగతా మిర్చీలు కూడా ఇలా వేసుకొని సెకండ్ టైం కూడా ఒకసారి ఇలా వేసుకుంటే జస్ట్ ఇలా అలా వేసుకొని తీసేస్తే చాలా క్రిస్పీ అండ్ టేస్టీ ఉంటాయండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారో ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. చూడండి, సెకండ్ టైం ఇలా వేసేసుకొని టిష్యూ వేసుకొని దానిపైన వేస్తే ఏమైనా ఆయిల్ ఉంటే పడితే ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చాయండి. నేనైతే ఆలు బజ్జీ కోసం అయితే అదే పిండిలో కొంచెం కారం, అలాగే సాల్ట్, వాము, కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకొని కొంచెం కలుపుకొని ఆలు ఒకటి తీసుకొని చిన్న చిన్న స్లైస్లా కట్ చేసుకొని ఇలా లైట్గా కొంచెం పలచగానే కలుపుకోవాలండి. ఎక్కువ పిండి ఉంటే టేస్ట్ ఉండదండి. చూడండి ఎంత బాగా ఉబ్బిపోయినాయి. ఇలా వేసేసుకోండి. చూడండి, వేసేసుకొని కొంచెం ధనియాల పొడి అలాగే సాల్ట్ కలిపేసుకొని వీటిపైన చల్లేసుకొని తర్వాత మనం మిర్చీల కోసం అయితే నేనైతే కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని దాంట్లో కొంచెం లెమన్ పిండుకొని మిక్స్ చేసుకొని మిర్చి ఉన్నాయి కదండి, ఇలా ఘాట్లు పెట్టుకొని మధ్యలో ఫిల్ చేసుకొని తింటే వేడివేడిగా పైనుంచి కొంచెం ధనియాల పొడి కలిపి పెట్టుకున్నాం కదండి, సాల్ట్ ధనియాల పొడి పైనుంచి ఇలా జల్లేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.